ఊర్వశివో రాక్షసో సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాకేష్ శశి వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో GA2 మూవీస్ బ్యానర్ కింద బన్నీవాస్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. అల్లు శిరీష్ ఎన్ని సినిమాలు చేసినా సూపర్ హిట్ అందుకోలేకపోతున్నాడు. ఇంట్లో పెద్ద స్టార్, చేతిలో పెద్ద బ్యానర్ ఉన్నా కూడా హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకు కారణం సరైన స్టోరీ పడలేదు. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత లవ్, రొమాన్స్, కామెడీ మూవీని నమ్ముకున్నాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే అమాయకంగా ఉండే అబ్బాయి శిరీష్, ఆల్ట్రా మోడర్న్ మెట్రో అమ్మాయి అను ఇమ్మాన్యుయల్ ఇద్దరికి ఆఫీస్ లో పరిచయం అవుతుంది. తన ఇన్నోసెన్స్ నచ్చి శిరీష్ తో కలిసి పబ్లు, పార్టీలు అంటూ రచ్చిపోతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే శిరీష్ కూడా ఆమె మాయలో పడిపోయి వాటికి ఎడిక్ట్ అవుతాడు. ఒకనొక రాత్రి ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత హీరోయిన్ మనం జస్ట్ ఫ్రెండ్ అంటుంది. కానీ శిరీష్ సీరియస్ గా లవ్ చేస్తాడు. అసలు అన్ని అయిపోయాక ఆ అమ్మాయి ఎందుకు ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటుంది? అంటే అబ్బాయిని వాడుకుని వదిలేద్దామా అనుకున్నాడా, లేదా బ్యాక్ స్టోరీ ఏదైనా ఉందా? అన్ని తానే అనుకున్న ఆ అమ్మాయిని శిరీష్ చివరికి పెళ్లి చేసుకున్నాడా లేదా అనేదే మిగిలిన కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే శిరీష్ అండ్ అను ఇమ్మాన్యుయల్ ఇద్దరు వారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. లవర్స్ లాగా నటించమంటే జీవించారు. కాదు రెచ్చిపోయారు. ఇక వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఎప్పట్లాగే అదిరిపోయింది. పోసాని, సునీల్ కూడా బాగానే చేశారు. మిగిలిన పాత్రలు పరిధి మేరకు బాగానే నటించారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ రాకేష్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలో చెప్పాల్సిన పాయింట్ ని 2 గంటలు సాగదీశాడు. పాత్రలు తక్కువే అయినా కథని అక్కడికక్కడే అటు తిప్పి ఇటు తిప్పి సినిమాను సాగదీశాడు. ఎడిటింగ్ టేబుల్ మీద ఒకసారి చెక్ చేసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. ఈ సినిమా వల్ల అల్లు శిరీష్ కి కెరీర్ పరంగా ఎలాంటి హెల్ప్ అవ్వదు. సినిమా కామెడీగా అలా సాగిపోతుంది. జస్ట్ చూసి అక్కడే వెంటనే మర్చిపోయే సినిమా ఇది. అంతకుమించి ఎలాంటి మ్యాజిక్ ఈ సినిమా చేయలేదు. మ్యూజిక్ ఇచ్చిన అచ్చు రాజమణి అండ్ అనూప్ రూబెన్స్ ఓకే అనిపించారు తప్ప స్పెషల్ గా ఏం లేదు. ఫైనల్ గా ఇది ఒక రెగ్యులర్ సినిమా అంతే. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5 out of 5. మరి మీరు కూడా ఈ సినిమా చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. Please subscribe to socialpost.news. Hi, I am Priyadarshi. Please subscribe to socialpost.news. Hi, నేను మీ సప్తగిరి. Please download Social Post app. Hi, I'm Kashish Vora. Please download Social Post app.